52 దావీదు కీర్తన మొదటి వచనం నుంచి 5 వచనాల వరకు చూద్దాం. అందరం కూడా విపులంగా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా 52 అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యం ఉంటుంది. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డారా, దేవుడు అంటున్నాడు, కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృపయే నిత్యంగా ఉంటది. మనం దేని కొరకు ప్రయాసపడాలి అంటే కృప కోసం. కృప అంటే అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే కృప. ఎన్నిక లేని వారిని ఎన్నికగా చేసేదే కృప. యోగ్యత లేని వారిని యోగ్యులుగా చేసేదే కృప. ఇప్పుడు మనకు ఉద్యోగం రాదు, ఎందుకంటే మనకి జ్ఞానం లేదు. బయట కాంపిటీషన్స్ లో పోటీ పడలేనంత స్థితి మనకున్నది. కానీ దేవుని కృప నీకుంటే నీకు ఉద్యోగం వస్తుంది. అదే అర్థం. నీవు చదవకపోయినా, నువ్వు రాయకపోయినా, నువ్వు ఏది సెలెక్ట్ కాలేకపోయినా, దేనికి అటెంప్ట్ చేయలేకపోయినా, దేవుని కృప నీకుంటే నీకు వస్తుంది ఉద్యోగం. ఎందుకంటే కృప అర్హత లేని వారిని అర్హులుగా చేస్తుంది. అట్లనే కొంతమంది అంటారు, నేనేం రాయలా కానీ పాస్ అయ్యా అంటారు. అది నాకు ఉద్యోగం వచ్చిందని నేను అనుకోలే కానీ ఉద్యోగం వచ్చిందని చెప్తారు. అదే నేను ఇట్లా జరిగింది అనుకోలే, ఈ పని అయ్యింది అనుకోలే కానీ భలే అయ్యింది అంటారు. కారణం ఏంటంటే దేవుని కృప నీకు తోడై ఉంది. అందుకనే దేవుడు నీకు ఆ ధన్యత ఇచ్చాడు, ఆ ఆశీర్వాదం ఇచ్చాడు. అందుకనే కృప శ్రేష్టం, కృప విలువైనది. కృప ఎక్కడ దొరికిందంటే మన ఫ్యామిలీ సెంటర్ లో దొరకదు కదా, ఏ దుకాణాల్లో దొరకదు, ఏ మనుషులు ఇవ్వరు, ఏ బంధువులు ఇవ్వరు, ఏ స్నేహితులు ఇవ్వరు. ఇవ్వలేని బహుమతులు ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. ఎందుకంటే మనుషుల వల్ల అన్ని అయిపోతే ఇక దేవుడు గుర్తుండడని చెప్పి కొన్ని మనుషుల వల్ల కాని పనులు కొన్ని ఉంటాయి, అలా దేవుడు పెడతాడు. ఎందుకంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి. మనుషుల వల్ల కాని పనులు దేవుడి వల్ల జరిగించడానికే దేవుడి సన్నిధికి రావాలి. ఇక్కడ ఏంటంటే కృప సమృద్ధిగా కుమ్మరించబడతా ఉంటది. ఎవరైతే నా హస్తం క్రిందకు వస్తారో, దీన మనస్సులై ఉన్నారో, తగిన కాలం ఒకటి ఉంది. నీకంటూ ఒక టైం ఉంది. ఆ టైంలో దేవుడు నిన్ను చెయ్యి పట్టుకొని ఇలా లేపి ఇక్కడ ఉంచబెడతాడు, ఉన్నత స్థలంలో ఎక్కిస్తాడు. అందుకని ఎప్పుడు దేవుడు లేపాలని చూస్తున్నప్పుడు ఆయన చెయ్యి కింద ఉండడం మంచిది. అది దీవెన. ఒక టైం వచ్చినప్పుడు ఎవరు పడగొట్టనంత ఇత్తడి ప్రాకారంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అందుకని కృప శ్రేష్టం, కృప విలువైనది, కృప అద్భుతమైనది. కృప కొరకు మనం ప్రయాసపడదాం. అందుకనే బైబిల్ గ్రంథంలో దావీదు కూడా గొర్రెల కాపరి, తీసివేసిన జీవితం అయినప్పటికీ రాజ్యం మధ్యలో ఉంటూ రాజ్యాధికారిగా రాజ్య పదవి, రాజ వస్త్రాలు, రాజభోజనం, రాజ వైభవంతో దేవుడు ఎందుకు నింపాడు అంటే దావీదుని కృప వెంబడించింది. కృప కలిగిన వారు ఖచ్చితంగా దేవుడి చేత ఆశీర్వదించబడతారు. శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? కొంతమంది శూరులు ఉంటారంట, చేసిన కీడును బట్టి కూడా వారు అతిశయిస్తూ ఉంటారంట. అంటే ఒక వ్యక్తికి కీడు చేసి, ఒక వ్యక్తికి హాని చేసి, ఒక వ్యక్తిని నష్టపరిచి కూడా వాళ్ళు నేను చేసింది కరెక్ట్ అంటారంట, నేను చేసేది మంచి అంటారంట, నేను మంచి చేసా అని చెప్పి అతిశయపడుతూ ఉంటారంట. కానీ అతిశయపడవలసింది ఎందులో అంటే దేవుడు చూపిన కృపను బట్టే తప్పించి ఇక నువ్వు చేసే కీడును బట్టైనా, నువ్వు పడే అసూయ బట్టైనా, నువ్వు పడే వ్యసనముల బట్టైనా నీకు అతిశయం ఉండొద్దు. కొంతమందికి లేచి దగ్గర నుంచి అసూయ, తట్టుకోలేని అసూయ, వాళ్ళందరిదా వీళ్ళందరిదా. ఈ కుళ్ళు అనేది ఉన్న కృపను కూడా మన నుంచి దూరం చేసేసింది. అందుకనే మనం వ్యసనపడినా, ద్వేషించినా, దూషించినా మనకేముండదు. కానీ కృప దేవుడి దృష్టిలో ఉంటే ఖచ్చితంగా హెచ్చిస్తాడు. దేవుడి దయలో ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అందుకని చేసిన కీడును బట్టి అతిశయించొద్దు. కీడు చేస్తూ కూడా మంచి అంటే అది నిన్ను నీవు మోసం పుచ్చుకున్నట్లే, నిన్ను నీవు మభ్య పెట్టుకున్నట్లే. అందుకని బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్ చక్కగా